వస్తే ఇప్పుడు పెన్షన్ వస్తుందా నీకు? రాదు. ఎందుకేమని? రాపిచ్చే కానీ రాకొచ్చింది, ఎవరు సరిగా చేయకొచ్చు. ఆమె రాసుకోపోతుంది, ఈమె రాసుకోపోతా కదా, ఎవరికి సరిగా చేయదు. ఆ భార్యకు లేదు, నాకు నీకు కూడా వస్తలేదా? నాకు లేదు, నా భార్యకు. ఎందుకు మరి అప్లై చేసుకోలే? చేసే కానీ ఎవరు బీ చేయకొచ్చు. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తాడు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తూ ఉంది. ఇద్దట్లో ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నా? ఏం చెప్పజాలో ఎవరు వచ్చినా మాకు మంచి పని చేస్తా సార్. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, ఇప్పుడు రెండు పార్టీలలో ఏ పార్టీకి వెళ్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు? నా మట్టుకైతే ఇప్పుడైతే కాంగ్రెస్ అయితే ఏ పార్టీ ఏం చేస్తలేదు. మున్సిపాలిటీలో పనిచేసిన వాళ్ళకి జీతాలు పెంచుతలేదు. ఒక బస్సు ఒక ఫ్రీ పెట్టింది అంతే, కానీ ఏ పన్నీళ్ళు అవుతలేవు. కళ్యాణ లక్ష్మి అంది, కళ్యాణ లక్ష్మి వస్తలేదు. మరి పిల్లలకు పెళ్ళిళ్ళ అది హ్యాండిక్యాప్లకు పింఛన్ అంది, అవి వస్తలేవు. ఏ పనులు అవుతలేవు. మాకైతే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే చేసిండు. కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఇండ్లు వచ్చినాయి లేని వాళ్ళకు, ఆయన బాగానే చేసారు. మేము ఇద్దరికి సమానమే చూస్తున్నాము, ఎవరికి కాదంటలేము. ఎవరు వచ్చినా కానీ మంచి. బతుకమ్మ చీరలు వచ్చినాయి అమ్మా మీకు? ఏం చీరలు వస్తాయి? ఆ పొదుపులు ఉన్న వాళ్ళకి ఒక్కోళ్ళకి వచ్చినాయి, వేరే వాళ్ళకి ఎవ్వరికి రాలేవు. అదే గ్రూపులు ఉంటారు చూడు, వాళ్ళకే వచ్చినాయి, వేరే వాళ్ళకి ఎవరికి వెళ్ళే. అదే అంట. ఇప్పుడు మరి మహిళలకి 2500 ఇస్తా. దురలక్ష్మి అదివి రాపించాను, మాకు కాయిదాలు ఉన్నాయి, చూపిమంటే చూపిస్తాం. అదివి రాలేవు. హ్యాండిక్యాప్లకు 6,000 అన్నాడు, అది రాలే. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇచ్చి 1,00,000 ఇస్తామని అవి రాలేవు. ఏవి వచ్చినాయి అని ఇక ఏవి రాలేవు. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ వస్తే బాగుంటుంది, కేసీఆర్ కొడుకు. కానీ కాంగ్రెస్ మరి ఇప్పుడు ఏమంటారు అని మేము ఎవరికి ఏం సమాధానం, మా మనస్ఫూర్తిగా ఆడ మేము ఎవరికి వేయాలని ఓటు అది వేస్తాం.